హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బజ్జీ. స్నాక్స్కి ఈవినింగ్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బజ్జీలలో ఇంకొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే ఎగ్ బజ్జీ పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బజ్జీలని ఇలా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని పక్కన పచ్చిమిర్చి పెట్టుకొని పైనుండి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే వేరే లెవెల్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఎగ్ బజ్జీ అనేది? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని 4 నుండి 5 గుడ్లు తీసుకుంటున్నాను. ఈ గుడ్లు ఒకటొకటిగా వేసుకొని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి ఉడకబెట్టుకుంటున్నాం. తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండి, కొద్దిగా సోడా, కొద్దిగా ఓమా, దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా మరీ ఎక్కువ పోసుకున్నా కానీ పలచగా అయిపోతుంది. చూసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిసాక ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు. ఇలా అయితే ఎగ్కి అనేది బాగా పడుతుంది పిండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసము. మీ ఇష్టం, మీరైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకో కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇంతలోపు ఎగ్ ఉడికిపోయాయి. ఆ ఎగ్స్ తీసుకొని వీటిని ఒక ఎగ్లో 2గా కట్ చేసుకోవచ్చు, ఒక ఎగ్లో 4లా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. నేనైతే 2 తీసుకున్నాను. 2 ఎగ్స్ 2 భాగాలుగా 2 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ ఏమో 4 భాగాలుగా తీసుకున్నాను ఒక ఎగ్లో. తర్వాత ఈ పిండిలోకి ఎగ్స్ తీసుకొని మొత్తం పిండిలో ముంచుకొని ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్లో మెల్లిగా వేసుకోవాలి. తర్వాత మెల్లిగా అటు ఇటు అనేది తిప్పుకోవాలి. ఒకే సైడ్ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా అటు ఇటుగా తిప్పుకుంటే బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. మరి హై ఫ్లేమ్లో అయితే కూడా మాడిపోతాయి. అదే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల కొద్దిగా కలర్ అనేది డిఫరెంట్ అయిపోయింది. ఇలా ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిపోయి ఇంకో సైడ్ కాకుండా ఉంటే బాగుండదు కదా. ఇలా మొత్తం 2 సైడ్ బాగా కాలిన తర్వాత పక్కన తీసుకోవాలి. సేమ్ అలానే మళ్ళీ పిండిలో ముంచుకొని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఒకటొక్కటిగా. ఇవనేటివి నేను ఒక ఎగ్లో 4 తీసుకున్నాను. ఇలా చిన్నగా ఇలా మొత్తం బాగా ఫ్రై అలా కలుపుతూ మధ్యలో అటు ఇటుగా తిప్పుతూ ఉండాలి. పిల్లలు ఉంటారు కదా, బాగా పిండి అనేది ఉండకుండా బాగా ఫ్రై అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది, కలర్ చేంజ్ అయ్యే వరకు. వీటి సరిగా రాదు, ఎందుకంటే రౌండ్గా ఉంటున్నాయి కదా. అటు ఇటుగా కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా తర్వాత ఇవి మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి తీసుకొని అవి 2గా చీల్చుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి అంటే ఈ బజ్జీలలో ఈ మిర్చి వేసుకోవడం వల్ల మధ్యలో టచ్ అవుతుంటే టేస్ట్ బాగుంటుంది.
ఈ మిర్చి ఫ్రై అయిన సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.